దాన్ని బట్టి మనం సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నామా? దేవా, నన్ను సరి చేసుకోవడం మాకు నేర్పించండి, సరిదిద్దుకోవడం మాకు నేర్పించండి, నీకు లోపడి ఉండటం మాకు నేర్పించండి. శరీరాశ జీవపురంలో వదిలిపెట్టి తండ్రి ఈ వైపు చూసే వారిలో మేము ఉంటానికి సహాయం చేయండి అయ్యా. ఇంకా మా చూపుల్లో, మా ఆలోచనలో, మా తలపుల్లో మేము ఎలా ఉన్నామో మమ్మల్ని పరిశీలన చేసుకుని ఎప్పుడు కూడా దయచేయండి. అందరం నోరు తెచ్చుకుని సేమాన్ని తెచ్చి దేవుడి సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. ఆయన పరిశుద్ధ హస్తము నీపై చాపుతా ఉన్నాడు. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది, ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉన్నది. ఆయన చేతిని చేయాలిస్తావా? నీ రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు దేవా, ఇంకో నా చేతులతో అయ్యా నేను స్తుతిస్తున్నానయ్యా, నా హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తున్నానయ్యా, నేను గణపరుస్తున్నానయ్యా, ఆయన సన్నిధిలో నేను ఉన్నానయ్యా. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. నన్ను ప్రార్థన చేద్దాం. దేవా, నా చేపట్టుకోగా నేను చాలిపోకుండా పడిపోకుండా అయ్యా నీ చేతితో నన్ను పట్టుకోండి. నీ సహాయంలో నాకు దయచేయండి ప్రభా. చెప్తామను పట్టుకో, నా చేయి పట్టుకో, చాలిపోకుండా నే పడిపోకుండా
ఓదార్చుకోగలవా? చాలా సార్లు నువ్వు కృంగిపోయినప్పుడు కన్నీటితో, మరి వేదనతో, ఇంట్లో సమస్యలతో, అప్పులతో, వ్యాధులు, మరి అనేకమైన ఇబ్బందుల్లో నువ్వు కృంగిపోయిన వేళలో ఆయన ఓదార్చిన క్షణాలు జ్ఞాపకం చేసుకుందామా? అంత ప్రేమను మనపై చూపిస్తున్న దేవుడికి నువ్వు లోబడే వారిగా ఉంటున్నామా? మనం లోబడే వారిగా ఉంటున్నామా? జారిపోయే వారిగా, పడిపోయే వారిగా ఉంటున్నామా? ఆయన వాక్యానికి విధేయత చూపించే వారిగా ఉంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండద్దమ్మా. ప్రార్థనలో ఏకీభవించండి. నోరు తెరిచి మీ హృదయాన్ని దేవుడు వైపు తిప్పుకొని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవితాన్ని తండ్రి, చివరి తీసుకోవాలి కోరుతున్నాను. అవును ప్రభా, మనిషి మీరు పట్టుకోండి ప్రభా. మమ్మల్ని జారి కొనిపోతూ పడిపోతే తండ్రి. అనేక సార్లు లోకం అనే పాపం వైపు మేము తిరిగి వెళ్ళిపోతా ఉన్నాం. లోక పాపం మన జీవితాల్లో వస్తూ ఉంది. శరీరాశ, నేత్రాశ, చేపుటము మళ్ళా మన జీవితంలోకి వస్తూ ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టి నీ దగ్గరగా ఉండటానికి, నీతో కలిసి ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి. అయ్యా, మంచిని పట్టుకొని ప్రభు మమ్మల్ని నడిపించండి. ఉన్నతమైన శిఖర వైపు మమ్మల్ని ఎక్కించండి. ఇక్కడ నమ్మకస్తులుగా మేము ఉండాలని సహాయం చేయండి. ఈ వాక్యాలు మూడు సారి చేయండి. ఎంతమంది వ్యక్తులు కాదు కానీ వాక్యానుసారమైన జీవితాలను మాకు దయచేసి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులుగా ముగిస్తూ ఉన్నాం. ఇవన్నీ దాసిన వాళ్ళ వాక్యం చెప్పుకుంటూ ఉండగా మీ మాటలు మాకు దయచేసి నువ్వు చెప్పుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం.